సో 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో రిజల్ట్ అదే విధంగా ఉంటుంది అనుకోవచ్చా? దానికంటే ఎక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ. అప్పుడు 106 సీట్లు వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు అందరు నన్ను కూడా అడుగుతారు ఇక్కడ వార్డ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. నేను అలా మెజర్ చేయను. నేనేం చేస్తానంటే హోలిస్టిక్గా ఆలోచిస్తాను, సమగ్రంగా ఆలోచిస్తాను. ఇంత సగం మొత్తం మానవాళికి లేదంటే మానవాళికి అంతా ఉండాలి, లేదంటే మనుషులందరికీ ఉండాలని కోరుకున్నాను. అందుకే నేను ఈ సీట్లు ప్రాతిపాదిక నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా పెద్ద విజయం అయితే సాధించారు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అయినా అన్ని రకాలుగా పెరుగుతుంది. లైక్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అలా నేను చాలా మంది జ్యోతిషులు చెప్తున్నా తెలియదు, కానీ బట్ నా గ్రౌండ్ అంటే ఏం కోరుకుంటున్నారు ఎలక్షన్ అంటే ఇది మనం వేవ్ అంటున్నది వేవ్ కాదు, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఇట్ ఇస్ అ సీ ఆఫ్ చేంజ్. ఏదో ఒక ఎలక్షన్ కోసం జగన్ పడకపోవటం కాదు, కాంటెంపరీ యూత్ పోస్ట్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమవుతుంది ఏం లూజ్ అవుతున్నాం. వాళ్ళు దేర్ ఎక్స్పోజ్ టు నాలెడ్జ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, కడుపు వెళ్ళిపోతాం వాళ్ళకి. సో వాళ్ళ గొంతుని అయిపోయింది. నన్ను 2 వ్యక్తులు అర్థం చేసుకున్నాను. ఒకటి ఎల్డర్లీ పీపుల్ 55-60+ వాళ్ళు దాటి చేస్తారు, కొత్త జనరేషన్. ఈ మధ్యకాలంలో మిగతా జనరేషన్స్ అందరూ పరిస్థితులను చూసి మారుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ బికమ్ సర్జ్ వచ్చింది.